కూటమిలో కొత్త ట్విస్ట్. సర్దుబాటులో భాగంగా నిన్నటి వరకు 10గా ఉన్న స్థానాలకు ఒకటి పెరగబోతోందని సమాచారం. అసెంబ్లీ స్థానాల్లో మరో సీటు అదనంగా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 11 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పినట్టుగా సమాచారం. అయితే అదనంగా ఏ సీటు ఇవ్వబోతున్నారు అనే అంశంపై క్లారిటీ రాలేదు. రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి తమకు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో 3 స్థానాలు ఇవ్వడం కష్టమని టీడీపీ అంటోంది. సోము వీర్రాజు కోసం రాజమండ్రి సిటీ లేదా రూరల్ కావాలని బీజేపీ అడుగుతోంది. అనుపర్తి స్థానంలో రాజమండ్రి సిటీ లేదా రూరల్ ఏదో ఒక స్థానం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ 2 సిట్టింగ్ స్థానాలే కావడంతో తెలుగుదేశం ససేమిరా అంటోంది. ఏపీలో ఎన్నికల ప్రచారంపై కమలనాథుల బైఠక్ జరుగుతోంది. టీడీపీ జనసేనతో సమన్వయంపై చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేయబోతోంది. పలువురు నేతలకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రచార సరళిపై ముఖ్య నేతలంతా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీ పదాధికారుల సమావేశానికి టికెట్లు దక్కని సీనియర్ నేతలు హాజరు కాలేదు. సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ డుమా కొట్టారు. వీళ్ళంతా ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడ్డవారే. బీజేపీ ముఖ్య నేతల గైర్హాజరుపై బీజేపీ నేతల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ అడుగుతున్న 11వ స్థానంపై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో మనకు అందిస్తారు. పిఎంఆర్. లక్ష్య, ప్రస్తుతం ఒక ట్విస్ట్ అనేది పొత్తులకు సంబంధించి జరుగుతున్న చర్చల్లో భాగంగా జరిగింది ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటుంటే బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తుంది అనుకున్నప్పటికీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు పదాధికారుల సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షకుడిగా పరిశీలకుడిగా వచ్చిన అరుణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం 11 స్థానాలకి బీజేపీ పోటీ చేయబోతున్నట్లుగా పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేనతో కలిసి పొత్తుల్లోకి వెళ్తున్నాం. సో అదే సందర్భంలో 11 స్థానాల్లో పోటీ చేయబోతున్నామన్న అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 11వ స్థానం ఏదవుతుంది అన్న అంశం మీద ప్రధానంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కావచ్చు, కూటమి పార్టీల్లో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ పార్టీ వర్గాల్లో జరుగుతున్న పరిణామాల మేరకు మనకు అందుతున్న సమాచారం అయితే రాజంపేట లేదా తంబళ్లపల్లి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన వాటిల్లో ఏదో ఒక స్థానాన్ని తమకు కేటాయించాల్సిందిగా బీజేపీ టీడీపీ మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాజంపేట నియోజకవర్గానికి విషయానికి వచ్చేసరికి మొత్తం కడపలో ఇప్పటికే బద్వేలు కావచ్చు, అలాగే ఈ మొత్తం 3 స్థానాలని కేటాయించడం చాలా కష్టమైన పని అనేది బీజేపీకి టీడీపీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో అంటే కడపలో ఇప్పటికే జమ్మలమడుగు స్థానం, బద్వేలు ఈ 2 బీజేపీ పోటీ చేయబోతోంది. దీనికి సంబంధించిన అభ్యర్థుల మీద కూడా కసరత్తు జరుగుతున్న పరిస్థితి. మరొక వైపు ఈ 2 కాకుండా రాజంపేట, ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్లడం కరెక్ట్ కాదు, తాము ఆ సీట్ని ఇవ్వలేమనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో తంబళ్లపల్లి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అక్కడి నుంచి జయచంద్రారెడ్డి పేరును ఖరారు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి, కొన్ని అభ్యంతరాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఆ స్థానాన్ని ఆ అభ్యర్థిత్వాన్ని మారిస్తే ఏ విధంగా ఉంటుందన్న చర్చ ఒకటి జరుగుతున్న ఈ క్రమంలో ఒకవేళ తంబళ్లపల్లి మీద కొంత చర్చ అయితే, ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి వెళుతుందా అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు, స్థానిక నేతలు కూడా కొంత బీజేపీ అధినాయకత్వం మీద
ఒత్తిడి తీసుకొచ్చిన క్రమంలో సో తంబళ్లపల్లి మీద ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అనపర్తి నియోజకవర్గాన్ని తాము తిరిగి టీడీపీకి ఇచ్చేస్తాం, ఆ స్థానంలో రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి సిటీ అర్బన్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఇవ్వాలి, అక్కడి నుంచి సోమవీర్రాజు పోటీ చేస్తారన్న ఒక ఒత్తిడి కూడా తెలుగుదేశం మీద టీడీపీ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పటికే రాజమండ్రి రూరల్ సిట్టింగ్ రాజమండ్రి రూరల్ కావచ్చు అర్బన్ కావచ్చు ఈ రెండు సిట్టింగ్ స్థానాలుగా ఉన్నాయి. ఈ రెండు స్థానాలను తాము వదులుకోలేమని చెప్పడంతో చెప్పిన పరిస్థితి కూడా టీడీపీ నేపథ్యంలో సో ఎక్స్చేంజ్ అనేది మార్పులు చేర్పులు అనేది సోమవీర్రాజు కోసం ఈ మార్పులు చేర్పులు అనేవి ఉంటాయా ఉండవా అనేది ఒకటైతే, రెండోది ఈ 11వ సీటు ఏదవుతుంది, రాజంపేట అవుతుందా తంబళ్లపల్లి అవుతుందా, ఈ రెండు కాకుండా మూడవ పేరు ఏదన్నా తెర మీదకు వస్తుందన్న ఆసక్తికరమైన చర్చ కూడా ప్రస్తుతం పార్టీ వర్గాల్లోనూ కూటమి పార్టీల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ్, సో ఇక ఓవరాల్ గా ఇవాళ పదాధికారుల సమావేశం కూడా దిశానిర్దేశం చేసే దిశగా పార్టీకి లీడర్లకు పార్టీలోని లీడర్లకు కేడర్కు దిశానిర్దేశం చేసే దిశగా జరిగింది. సో పూర్తి స్థాయిలో అభ్యర్థులను పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించింది. దానికి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పడంతో పాటుగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల మీద, అలాగే మిగిలిన పార్టీలతో ఎన్డీఏ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలతో కూడా సమన్వయంగా ఏ విధంగా వెళ్లాలన్న అంశం మీద దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ఈ సమావేశానికి ముఖ్య నేతలైన కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో జీవీఎల్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, మరొకవైపు సోమవీర్రాజు, సత్యకుమార్ ఇటువంటి ఈ నలుగురు నేతలు కూడా సహజంగా పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన కీలక సమావేశాలు ఈ నలుగురు హాజరవుతానే ఉంటారు, క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈసారి ఈ నలుగురు హాజరు కాకపోవడం కొంత చర్చనీయాంశమైంది. ఈ నలుగురిలో సత్యకుమారు, సోమవీర్రాజు వీళ్ళిద్దరు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. సోమవీర్రాజుకైతే అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని చెప్తున్నారు. ఇక ధర్మవరం సెగ్మెంట్ నుంచి సత్యకుమార్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా బీజేపీ చేస్తుంది. ఇక హిందూపురం టికెట్ ఆశించిన ఎవరైతే విష్ణువర్ధన్ రెడ్డి అలాగే సోమవీర్రాజు రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. సో వీళ్ళిద్దరూ హాజరు కాకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సోమవీర్రాజు హై ఫీవర్ కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఆయన జ్వరంతోనే బాధపడుతున్నారు కాబట్టి ఆయన హాజరు కాలేకపోయారనే విషయాన్ని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ మిగిలిన ముగ్గురు ఎందుకు హాజరు కాలేదన్న అంశానికి సంబంధించి తమకు తెలియదనే దాటవేత ధోరణి బీజేపీ పార్టీలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీటింగ్ సమావేశం ముగిసిన తర్వాత ఎవరిలోనూ అసంతృప్తి లేదు, అందరూ సర్దుకుపోతారు, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కొంతమంది నేతలు సీనియర్ నేతలుగా ఉన్న వాళ్ళైతే అలిగినట్టుగానే కనిపిస్తోంది అక్షయ్. సో ఓవరాల్ గా లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ సమావేశంలో 11 స్థానాలకు పోటీ చేస్తున్నామని చెప్పడం, ఆ 11వ స్థానం ఏదవుతుందన్న క్లారిటీ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. సో బహుశా రాజంపేట లేదా తంబళ్లపల్లి రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు అనేది అయితే ప్రస్తుతానికి చర్చ జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించిన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే బీజేపీ కోరుతున్న విధంగా అనపర్తి స్థానాన్ని మళ్లీ తిరిగి టీడీపీ తీసేసుకుని ఆ స్థానంలో రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి అర్బన్ ఈ రెండు టికెట్లు ఇస్తుందా యోదా అన్న ఉత్కంఠత అయితే కూటమి పార్టీలోనూ ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది అక్షయ. అంటే పిఎంఆర్ కూటమిలో ఈ కొత్త ట్విస్ట్ ని ఎలా చూడాలంటారు? అంటే ఆల్రెడీ కూటమిలో సీట్ల సర్దుబాటు అయిపోయిన తర్వాత ఇంకొక సీటు బీజేపీ అడగడానికి సంబంధించి ఇటు టీడీపీలోనూ అటు జనసేనలోనూ ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే దీనికి సంబంధించి కూటమి పార్టీలుగా ఉన్న మొత్తం బీజేపీ ఈ రకమైన ప్రతిపాదన పెట్టడాన్ని టీడీపీ కావచ్చు, మరొకవైపు జనసేన కొంత ఇబ్బందికరమైన పరిణామంగా కనిపిస్తోంది. మొత్తం గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయిపోయిన తర్వాత ఏపీలో అసెంబ్లీలకు సంబంధించి 144 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 10 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుంది, 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్న ఒక అభిప్రాయానికి వచ్చేశారు. సో ఈ క్రమంలో అప్పటికే జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందన్న నిర్ణయానికి టీడీపీ అలాగే జనసేన ఈ రెండు పార్టీలు వచ్చేసిన క్రమంలో బీజేపీ మళ్లీ పొత్తుల్లోకి వచ్చిన తర్వాత తమకు సీట్లు ఎక్కువ స్థాయిలో సీట్లు కావాలి, ఎక్కువ సంఖ్యలో సీట్లు కావాలని అభ్యర్థించిన మీదట బీజేపీకి మొత్తం 10 స్థానాలు కేటాయించే దిశగా టీడీపీ ఒక స్థానాన్ని కోత విధించుకుంది. అలాగే జనసేన ఏకంగా 3 స్థానాలను కోత విధించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే జనసేనలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొని ఉంది. మరొకవైపు బీజేపీకి ఇన్ని స్థానాలు ఇవ్వడం కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం కూడా టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అదనంగా ఇంకొక స్థానాన్ని బీజేపీ కోరుకోవడం, దానికి టీడీపీ ప్రస్తుతానికైతే సుముఖంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. అయితే తంబళ్లపల్లి నియోజకవర్గంలో స్థానికంగా కూడా అక్కడ నాయకత్వంలో కొంత డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన అభ్యర్థి విషయంలో కూడా కొంత డైలమా అనేది, కొంత గందరగోళం అనేది నెలకొని ఉన్న పరిస్థితుల్లో సో దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ కూడా ఏదన్నా కొంత మెత్తపడుతుందా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏకంగా 11 సీట్లు బీజేపీకి ఇవ్వడం అనేది టీడీపీ వర్గాల్లో కొంత ఇబ్బందికరమైన వ్యవహారంగానే కనిపిస్తోంది అక్షయ్.